ఒక లీడర్ ముందుకు నడుస్తూ తన బృందానికి నమ్మకం కలిగించాలి. సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం నాయకుడికి ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను మీ మోహన్ దడ్డా, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డా మోటివేషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నాయకుడు అంటే అర్థం ఒక సమూహానికి, సమాజానికి, ఒక సంస్థకి లేదా ఒక దేశానికి మార్గనిర్దేశం చేసేటటువంటి ఒక వ్యక్తి అని అర్థం. అయితే ఒక లీడర్కి తప్పకుండా కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి. ఒక నిజమైన నాయకుడు తన వ్యక్తిగత లక్షణాలతోనే కాదు, తన బృందాన్ని ముందుకు నడిపించే తీరు వల్ల కూడా గొప్పవాడవుతాడు. కాబట్టి నాయకుడికి ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇక్కడ చూద్దాం. నెంబర్ 1, విజన్, దూరదృష్టి. ఒక నాయకుడు అనేవాడికి భవిష్యత్తు మీద స్పష్టమైన ఆలోచన ఉండాలి. ఒక బృందాన్ని దిశానిర్దేశం చేసి లక్ష్యాన్ని సాధించే దారిని చూపించాలి. నెంబర్ 2, ఈక్వాలిటీ అండ్ ఫెయిర్నెస్, సమానత్వం. ఒక లీడర్ తన బృందంలోని ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలి. అలాగే ఎవరి పట్ల వివక్ష చూపకుండా అందరికీ ప్రోత్సాహం ఇవ్వాలి. నెంబర్ 3, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ, నిర్ణయ సామర్థ్యం. కష్ట సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం లీడర్కి ఉండాలి. ఆలస్యం చేయకుండా సమయానికి నిర్ణయం తీసుకుంటేనే బృందం ముందుకు వెళ్తుంది. ఇక నెంబర్ 4, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఒక లీడర్ ముందుకు నడుస్తూ తన బృందానికి నమ్మకం కలిగించాలి. అలాగే తాను చేసే పని పట్ల ధైర్యంగా ఉండాలి. 5వది, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పష్టమైన సంభాషణ. నాయకుడు తన ఆలోచనలను సులభంగా, స్పష్టంగా చెప్పగలగాలి. తన బృందాన్ని ఉత్సాహపరిచే విధంగా మాటలతో ప్రేరేపించాలి. ఇక 6వది, పేషెన్స్ అండ్ హ్యూమిలిటీ, సహన శక్తి అండ్ వినయం. నాయకుడు ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించాలి. అలాగే ఎప్పుడు వినయంగా ఉండి బృంద సభ్యుల అభిప్రాయాలను గౌరవించాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నాయకుడు అంటే తాను ముందు నడుస్తూ తనతో పాటు ఉన్న వారిని విజయవంతంగా ముందుకు నడిపించేవాడే అసలైన నాయకుడు. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొన్నంత బలం.